హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి 10th క్లాస్ చాప్టర్ 2 అయినటువంటి సెట్స్. టుడే టాపిక్ ఈస్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఏంటిది, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. Roster form and set builder form. First, roster form. Roster form definition: a method of representing a set by listing all its individual elements within curly braces. అంటే ఏంటిదంటే ఇప్పుడు రోస్టర్ ఫామ్ని ఎలా రిప్రజెంట్ చేసాము, ఎలా రాస్తామంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ వితిన్ కర్లీ బ్రేసెస్. అంటే ఏంటిదంటే ఏవైనా ఇండివిజువల్ ఎలిమెంట్స్ తీసుకొని వాటిని కర్లీ బ్రేసెస్, అంటే ఇందాక చెప్పాం కదా ఎండింగ్ బ్రాకెట్స్ ఆర్ కర్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ అని. సో దాంట్లో మనం ఆ ఎలిమెంట్స్ని రాస్తాం. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ బై ఏ కామా. మనం ఇందాక తీసుకున్నాం కదా ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అని, ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కర్లీ బ్రేసెస్లో రాసు ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ బై కామా, అంటే ఈచ్ ఎలిమెంట్ని కామాతో సపరేట్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ సో. ఇప్పుడు 1 అనేది ఇండివిజువల్ ఎలిమెంట్ అవుతుంది, 2 అనేది ఇండివిజువల్ ఎలిమెంట్ అవుతుంది. వీటిని సపరేట్ చేసేది ఏంటిది, కామా. ఇలా ఆల్ ఇట్స్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో రాసు ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ బై ఏ కామా. ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ని, ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కామాతో మనం సపరేట్ చేస్తాం. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ డెఫినేషన్: a method of representing a set by specifying a rule or property that its elements must satisfy. ఇక్కడ మనం చూడండి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తామంటే, ఇది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ సెట్ బై స్పెసిఫైయింగ్ ఏ రూల్ ఆర్ ప్రాపర్టీ. దీనికంటూ సపరేట్గా ఒక రూల్ ఉంటుంది ఆర్ ప్రాపర్టీ ఉంటుంది. దట్ ఇట్స్ ఎలిమెంట్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఆ ఎలిమెంట్స్, అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఆ రూల్ అనేది సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఈవెన్ నెంబర్స్ కాకుండా ప్రైమ్ నెంబర్స్ కానీ ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ప్రాపర్ రూల్ ఆర్ ప్రాపర్ కండిషన్ అయ్యేది సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. ఏ వేరియబుల్ని ఏ నెంబర్ని తీసుకుంటామో దానికి సాటిస్ఫై అయ్యే విధంగా ఈ సెట్ బిల్డర్ ఫామ్ అనేది, ఆ రూల్ అనేది ఉంటుంది. ఇట్స్ యూజెస్ ఏ జనరల్ ఫామ్. దీనికి ఒక జనరల్ ఫామ్ ఉంటుంది. జనరల్ ఫామ్: సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ కండిషన్ ఎక్స్. అంటే మనం ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం కదా, దానికి సంబంధించిన కండిషన్ అనేది ఉంటుంది. ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్, అంటే ఎక్స్ అనేది వేరియబుల్. అంటే ఏ అనుకోండి, ఇప్పుడు వేరియబుల్స్ ఇక ఏ బి సి ఇలా అని, పి క్యూ ఆర్ ఎస్ ఇలాంటి వేరియబుల్. అండ్ కండిషన్ ఎక్స్ డిస్క్రైబ్స్ ద ప్రాపర్టీ. కండిషన్ ఎక్స్ అనేది ఏంటిదంటే దానికి సంబంధించిన ప్రాపర్టీ కానీ ఏ వేరియబుల్ తీసుకున్నామో దానికి సంబంధించిన రూల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ లెస్ దెన్ 10 కెన్ బి రిటర్న్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ మనం ఈవెన్ నంబర్స్ని తీసుకొని దానిని సెట్ బిల్డర్ ఫామ్లో ఫామ్ చేయాలి, రాయాలి. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటిది, ఏదైనా నంబర్ అంటే ఏంటిది, ఇట్స్ డివైజబుల్ బై 2 అండ్ ఇట్స్ రిమైండర్ ఈజ్ 0. ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే అది 2 చేత డివైజబుల్ అవుతూ దాని రిమైండర్ అనేది 0 రావాలి. అప్పుడే ఆ నంబర్ ఏమవుతుంది, ఈవెన్ నంబర్ అవుతుంది. దానిని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్
అండ్ ఎక్స్ లెస్ దెన్ 10. ఎక్స్ అనేది ఏంటిది? ఒక ఈవెన్ నెంబర్, మరియు ఏంటిది? అది 10 కంటే చిన్నది. ఆర్ మళ్ళీ దీన్ని ఎలాగా రాసుకోవచ్చు? సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 2n, ఎక్స్ లెస్ దెన్ 10. అంటే ఏంటిది? ఎక్స్ అనేది 2n అంటే ఈవెన్ నెంబర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2n ఉంది కదా, 2n అంటే n = 1 తీసుకోమందాం అనుకోండి, 2 అవుతుంది. అది ఒక ఈవెన్ నెంబర్. 2 తీసుకుందాం అనుకోండి, 2 2 = 4, దిస్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. 3 తీసుకుంటే 6, ఇది అనేది 2 చేత డివైజబుల్ అవుతూ దాని రిమైండర్ అనేది 0గా వస్తుంది. సో దీని యొక్క ఫామ్ ఏంటిది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 2n, ఎక్స్ లెస్ దెన్ ఆర్ 0. ఇది అనేది ఈవెన్ నెంబర్స్ అండ్ 10 కంటే చిన్నది అయిన సెట్ బిల్డర్ ఫామ్. Let us observe roster form and set builder form of some sets given below. కింద మనకి కొన్ని సెట్స్ ఇచ్చారు, అవి రోస్టర్ ఫామ్లో ఎలా ఉన్నాయి, సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. V = సెట్ ఆఫ్ A E I O U. ఇది రోస్టర్ ఫామ్లో ఎలా ఉందో చూద్దాం. V = సెట్ ఆఫ్ x such that x is a vowel in the English alphabets. ఇక్కడ x అనేది ఏంటిదంట? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని ఓవెల్ అంట, ఓవెల్స్. నెక్స్ట్ A = సెట్ ఆఫ్ -2 -1 0 1 2. ఇది రోస్టర్ ఫామ్ సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా ఉంది? A = సెట్ ఆఫ్ x such that -2 less than or equal to x less than or equal to 2. అంటే అండ్ x బిలాంగ్స్ టు z. ఇక్కడ x ఎలా ఉందంట? -2 less than or equal to. అయితే -2 కావచ్చు, లేదా -2 కంటే ఎక్కువ, లేదా 2 కంటే తక్కువ ఆర్ 2 కావచ్చు. అంటే -2 కంటే పెద్దది అవ్వచ్చు, -2 కూడా కావచ్చు, లేదా 2 కంటే చిన్నది అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు. అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, x అనేది -2 కావచ్చు, లేదా -2 కంటే పెద్దది, అంటే ఏమవుతుంది? -1. లేదా x అనేది x లెస్ దెన్ 2 కావచ్చు, అంటే x కంటే చిన్నది కావచ్చు, అంటే 1 కావచ్చు, లేదా x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కూడా అవచ్చు. ఇది రోస్టర్, ఇది సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ B = సెట్ ఆఫ్ 1 1/2 1/3 1/4 1/5. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా ఉంది? B = x such that x = 1/n. ఇది ఒక ఫామ్. అంటే x అనేది ఎలా ఉంది? x = 1/n ఫామ్లో ఉంది. ఇక్కడ n ఏంటిది? n బిలాంగ్స్ టు n, అంటే n అనేది ఒక న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. n అనేది లెస్ దెన్ 5 కావచ్చు, అంటే 5 కంటే చిన్నది కావచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కూడా కావచ్చు. అయితే n అనేది 5 కంటే చిన్నది కావచ్చు, లేదా n అనేది 5 కూడా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ రూల్ ఏంటిది? x = 1/n. ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1/1 ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 2 తీసుకుంటే 1/2 1/3 1/4 1/5, అంటే 1/4గా కూడా రాసుకోవచ్చు, లేదా n అనేది 5 అయినప్పుడు n 1/5గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ C = సెట్ ఆఫ్ 2 5 10 17. ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా ఉంది? C = సెట్ ఆఫ్ x such that x = n² + 1, n belongs to n less than or equal to 4. అంటే ఇక్కడ చూడండి, x అనేది మనకి ఏం కండిషన్లో ఉంది? x = n² + 1. ఇక్కడ n అనేది ఏంటిది? ఒక న్యాచురల్ నెంబర్. అది ఎలా ఉంది? n less than or equal to 4, అంటే
4 కంటే చిన్నది కావచ్చు, లేదా ఒక్కోసారి 4 కూడా కావచ్చు. మనకి ఇక్కడ కండిషన్ చూద్దాం. ఒకవేళ n = 4 1 అయిందనుకోండి, 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 ఏమవుతుంది, 2 అవుతుంది. కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. లేదా 2 తీసుకుందాం అనుకోండి, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ఏమవుతుంది, 5. సో 5 ఇలా n అనేది ఎంతవరకు, 4 వరకు లేదా దానికంటే చిన్న వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు రోస్టర్ ఫామ్ యొక్క ఇచ్చిన ఎలిమెంట్స్ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యే విధంగా రోస్టర్ ఫామ్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి క్లాస్. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.